హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. చూడండి, పొద్దునైతే నాకు పని ఉన్నింది కాబట్టి నేనేం చేయలేదు. మా పిల్లలు స్నానం చేసి దేవునికి పెట్టినారు. ఇప్పుడైతే స్వామికి పిండి దీపాలు పెట్టుకున్నాను. వెంకటేశ్వర స్వామికి తులసి దళాలు పెట్టుకొని పిండి దీపాలు అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. నైవేద్యం కూడా బెల్లమన్నము, స్వామికి ఇష్టమైన లడ్డూలు, అరటిపండు పెట్టినాను. మీరందరూ ఎలా పూజ చేసుకున్నారు ఫ్రెండ్స్? మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నాను. చూడండి, నాకైతే దేవుడి భక్తి ఎక్కువ. ఈ విధంగా ఫ్రెండ్స్, ఈ విధంగా ఈరోజు అయితే స్వామివారి పూజ అయితే చేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, అందరికీ మరొకసారి ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఫ్రెండ్స్. అందరికీ చక్కగా పూలు అలంకరించుకొని బాగా దీపాలు పెట్టుకుంటే 10 సార్లు అయితే వచ్చి చూసుకుంటా ఫ్రెండ్స్. నేను దేవుడి రూమ్లోకి, నాకు అంత ఇష్టము దేవునికి పూలు పెట్టుకొని బాగా చూసుకోవాలంటే. ఈరోజు ముక్కోటి ఏకాదశి కాబట్టి వైకుంఠ వాసుడికి పిండి దీపాలు అయితే పెట్టినా ఫ్రెండ్స్. దండం పెట్టుకున్నాను, ఇట్ట పెట్టుకోవచ్చు, చంకి దండం పెట్టుకో, చిట్టలకి జ్వరం కానీ ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఈరోజైతే వైకుంఠ వాసులకి తులసి దళాలు పెడితే చాలా మంచిది. నేనైతే పెట్టినాను. చూడండి, కొండ ఎటెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణ చైన కొండ ఎటెలాయ మహిమలే తిరుమల కొండ, తిరుమల కొండ, తిరుమల కట్టెదుర వైకుంఠము కాణ చై కట్టెదుర వైకుంఠము